యాక్చువల్లీ ఇప్పటి వరకు నా ఒపీనియన్ ఏంటి అంటే, ఇంతకు ముందు కాలర్‌ది విన్న తర్వాత జస్ట్ అన్ ఒపీనియన్ చెప్పాలనిపించి చెప్పాను. ఐ జస్ట్ నీడ్ 10 మోర్ మినిట్స్ ఆఫ్ యువర్ టైమ్ సార్. ఒక 6-7 క్వెషన్స్ ఉన్నాయి. ఐల్ క్విక్లీ ఆస్క్ దెమ్ టు యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే గనక దిస్ మీరే మెన్షన్ చేశారు. అయితే ఐ హావ్ జస్ట్ అ స్మాల్ సజెషన్ సార్. ఇంతకు ముందు మీరు ఇంకొక థీయిస్ట్ ఎవరితోనో మాట్లాడటం విన్నాను. అంటే 2-3 టైమ్స్ 2-3 వీడియోస్‌లో విన్నాను. దిస్ ఈస్ జస్ట్ అన్ సజెషన్. మీరు కొంచెం హార్ష్‌గా వాళ్ళని రిఫ్యూట్ చేస్తున్నారు. ఇంకొంచెం జెంటిల్‌గా చెప్తే ప్రాబబ్లీ దే విల్ థింక్ కదా అని అనిపించింది. అదొక్కసారి యాహ్! దానికి ఒక రీజన్ ఉందండి. ఫస్ట్ థింగ్ ఐయామ్ ఆల్సో హ్యూమన్. సో, అప్పుడప్పుడు ఒక్కోసారి డెఫినెట్‌లీ ఒక 4, 5 అడుగులు ఎస్పెషల్లీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే వినే వాళ్ళకే విచిత్రంగా ఉంటారులెండి. అయితే అంటే ఈవెన్ దెన్ ఇప్పటికి కూడా ఇందాక వచ్చిన ఒక అతన్ని కూడా అలాగే బ్యాటింగ్ వేసుకోవడం జరిగింది. అందుకే బికాస్ ది అబ్సర్డిటీ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. కొంతమంది ఇంతకు ముందు వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నారు చూసారా, ఆ సురేష్ అన్న అతను ఎవరో ఒక ఆయన వచ్చారు. సో హీ వాజ్ అబ్సర్డ్, బట్ హీ వాజ్ నాట్ అట్లీస్ట్ సాఫ్ట్ గా మాట్లాడడానికైనా సిద్ధపడ్డాడు. ఇతను ఏంటంటే ఈ అబ్సర్డిటీని ఎంతగా డిఫైన్ చేయాలి అంటే ఇక యూ లూజ్ యువర్ అబిలిటీ టు రీజన్ అన్నమాట. అయితే ద పాయింట్ ఇస్, మాట్లాడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, దే ఆర్ నాట్ ద టార్గెట్ ఆడియన్స్ అండి. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు చేంజ్ దెమ్. వాళ్ళు కట్టర్ మైండ్ సెట్ తో వచ్చారు అంటే వాళ్ళు డిస్కషన్ చేయడానికి రాలేదు, అల్లరి చేయడానికి వచ్చారు, రైట్? సో తర్వాత ఎప్పుడన్నా మారచ్చు అనేది సెకండరీ. బట్ తర్వాత వినేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే దీనికి ఒక ఇట్స్ అ సింపుల్ సైకలాజికల్ ట్రిక్ అండి. పీపుల్ వాంట్ టు కరెక్ట్ మోర్ దెన్ ఆన్సర్. దీనికి ఒక సింపుల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఇట్స్ అ కామన్ ఇంటర్నెట్ జోక్. మీకు ఏదైనా ఒక ప్రశ్నకి ఆన్సర్ కావాలనుకోండి, ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ కావాలి ఇంటర్నెట్ నుంచి. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ టు క్రియేట్ 2 అకౌంట్స్. ఫస్ట్ అకౌంట్ నుంచి క్వశ్చన్ అడగాలి, సెకండ్ అకౌంట్ నుంచి రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి. ఇక జనాలు మీ సెకండ్ అకౌంట్ ని నీ బంధానికి ఏం తెలుసు అని చెప్పడానికి ఎక్కువ వస్తారు. ఇఫ్ యూ లీవ్ ద ఫస్ట్ క్వశ్చన్ అన్ఆన్సర్డ్ అలాగే ఉంటే మీకు 3 నెలలైనా ఎవడు ఆన్సర్ ఇవ్వడు. సో ఇట్స్ అ హ్యూమన్ మెంటాలిటీ అన్నమాట. దట్ ఒక రాంగ్ ఆన్సర్ కనిపించగానే దాన్ని కరెక్ట్ చేయాలి అని అనిపించడం. అందుకనే వీళ్ళు వస్తారు. నౌ అప్లయింగ్ దిస్ టు ది వీడియోస్. ఇప్పుడు నేను ఒక పర్సన్ ని ఏంటి పిచ్చివాగుడు వాగుతుంటే నేను చెడమడా తిట్టేసాను అనుకోండి, ఆ పర్సన్ హర్ట్ అవుతాడు గ్యారంటీ. ఓకే, కానీ వినేవాడు ఉన్నాడు అనుకోండి, వినేవాడు వాడిని ఆ తిట్టించుకునే పొజిషన్ లో పెట్టుకోవడానికి సిగ్గేస్తాడు. ఓ అమ్మ, నేను నన్ను కూడా తిడతాడు. సో వాట్ హీల్ ట్రై టు డూ, వాడు నా సైడ్ నుంచి ఆలోచిస్తాడని చెప్పట్లేదు. హీల్ ట్రై టు బి న్యూట్రల్ అట్లీస్ట్ ఫర్ అ సెకండ్. ఐ గాట్ ఇట్ సార్. అంటే నేను ఇంకో డైరెక్షన్ నుంచి ఆలోచిస్తున్నాను సార్. జస్ట్ హియర్ మీ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక యూనిక్ పొజిషన్ లో ఉన్నారు సార్ టు టాక్ టు బిలీవర్స్. ఇంకొకటి, ఈ కాల్ కి వచ్చేవాళ్ళు అంటే మీరు చెప్పినట్టు ఆన్లైన్ లో కట్టర్ గా ఉంటూ గోల్ చేసేవాళ్ళు, డిస్టర్బ్ చేయడానికి వచ్చేవాళ్ళు, యూ కెన్ రికగ్నైజ్ దెమ్ ఇన్స్టెంట్లీ. వాళ్ళు ఒక డైరెక్షన్ లో మాట్లాడుతూ వస్తారు. నేను చూసింది ఏంటంటే సార్, అగైన్ నేనేమి నెగిటివ్ గా చెప్పాలని కాదు, కానీ కొంతమంది యాక్చువల్ గా వాళ్ళు నిజం చెప్తున్నాను అనుకుని వస్తారు. ఐ థింక్ దే ఆర్ రెడీ టు లిసన్ టు రీజన్. బట్ కొన్ని ఇన్స్టాన్సెస్ లో యూ సౌండెడ్ టూ హార్ష్ బికాస్ దేర్ ఆర్గ్యుమెంట్స్ వర్ టూ స్టూపిడ్. సో జస్ట్ అ నోట్ అంతే సార్. See, that is definitely there అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను అసలు చాలా సాఫ్ట్ గా, ఎంత విచిత్రమైన ఆర్గ్యుమెంట్ వచ్చినా సరే సాఫ్ట్ గా మాట్లాడతాను. నో, దెర్ ఇస్ అ ప్రొవోకేషన్ టు ఇట్ అండ్ దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఓకే, అదేంటో మన వాళ్ళకి, అట్లీస్ట్ మన పర్టికులర్ వాళ్ళకి, అంటే మిడిల్ ఎడ్యుకేటెడ్, మీడియం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి మెల్లగా మెత్తగా చెప్తే అర్థం కావట్లేదండి. ముందు ఫాట్ మన సౌండ్ వస్తే అప్పుడు వినాలన్న ఐడియా వస్తుంది. సో అంటే ఇది ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇట్స్ నాకు తెలిసి అంత ప్రొడక్టివ్ కాదు. ఇఫ్ యు ఆర్ బీయింగ్ మోర్ వెల్కమింగ్ అండ్ మోర్ జెంటల్, ఎక్కువ మంది వాళ్ళు వస్తారు, వాళ్ళతో ఎక్కువ కన్వర్సేషన్స్ అవుతాయి అనేది మై ఒపీనియన్. టోన్ హ్యాస్ బీన్ స్లోలీ సాఫ్టనింగ్ అన్నమాట. అగైన్ డిపెండింగ్, ఐ కాంట్ చేంజ్ మై నేచర్ కదా. సో జస్ట్ సైడ్ నోట్ అంతే సార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రాబ్లీ మీరు ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పుంటారు, మీరు ఎలా ఏథిస్ట్ అయ్యారు సార్? అదేమన్నా ఇంతకు ముందు మెన్షన్ చేశారా? చేస్తుంటే కనుక ఐ విల్ గో టు ద వీడియో అండ్ వాచ్ ఇట్.
there's a story. ఓకే. Yeah. ఓకే సార్, ఫైన్. సో ఇప్పుడు అది సో ఫార్ మీరు ఏథిస్ట్ అయిన తర్వాత డిడ్ యూ అగైన్ ఎప్పుడన్నా వెనక్కి తిరిగి ఆలోచించారా సార్? నేను మళ్ళీ బిలీవ్ చేస్తే బాగుంటుందనే టైం ఎప్పుడన్నా వచ్చిందా మీకు? No, this is actually a end conclusion అండి. See, nobody wants to, అంటే ఏథిజం అన్న వర్డ్ తెలియని కాలంలో Yeah. క్వశ్చన్స్ వచ్చి క్వశ్చన్స్ ఆన్సర్ రాలేదు. ఓకే, సో Okay. ఈవెన్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఐ వాజ్ నాట్ కాలింగ్ మై సెల్ఫ్ ఎథిస్ట్. ఎందుకంటే ఓకే. చిన్న వయసులో ఉన్నప్పుడు రెబెల్ గా ఆలోచించడం అనేది మోస్ట్ కామన్. ఓకే, అది Okay. ఆఖరికి జంతువుల్లో కూడా కనిపిస్తుంది. ఆల్ యంగ్ అంటే ఇప్పుడిప్పుడే పక్వానికి వచ్చిన లేదా పరువానికి వచ్చిన అంటారు చూసారా, ఆ Yeah, వయసులో టీనేజ్, వాట్ వి కాల్ Yeah. టీనేజ్ ఇన్ హ్యూమన్స్, Yeah. ఆ టైంలో రెబెలియస్ గా ఉండటం, ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్డ్ అయితే ఉన్న వాటికి రెబెల్ చేయటం, క్వశ్చన్లు అడగటం, ఇది నిజమా ఇది కరెక్టా అని అడగటం, దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్. పీపుల్ మిస్టేక్ దిస్ టు బి ఎథిజం. దట్స్ నాట్ ఓకే. ఓకే. ఏథిజం ఇస్ ఎ రీజన్డ్ పొజిషన్ అన్నమాట. అంటే మీకు ఐ నో, అంటే యా నేను చెప్పేది కూడా అదే సార్. రీజన్ నే మీరు ఓకే ఇలా ఉండకపోతే ఐ మీన్ నిజంగా దేవుడు ఉంటే బాగుంటుందా అనే క్వశ్చన్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందా మీకు తర్వాత? అది వస్తుందండి. ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ Yeah. అట్లీస్ట్ వన్స్ ఏ ట్రాజడీ వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు ఇట్ విల్ బి సమ్మన్ ఆల్ పవర్ఫుల్ హూ కెన్ రివర్స్ దిస్ ఉంటే బాగుంటది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అలా ఏదో పర్సన్ కాకుండా ఇప్పుడు ఈ డాక్టర్ స్ట్రేంజ్ అలాంటి సినిమాలు ఉంటాయి చూసారా, అందులో చూసి టైం రివర్స్ చేయగలిగితే కొంచెం యూనో కెన్ ఐ గో బ్యాక్ టు ద టైమ్ వెన్ దిస్ వాజ్ నాట్ దేర్, Yeah. అలాంటి ఆలోచనలు వస్తాయి. బట్ అగైన్ ఆ ట్రాజడీ నుంచి తగ్గిన తర్వాత ఆఫ్టర్ ద ప్రెషర్ ఆఫ్ ద ట్రాజడీ ఇస్ గోన్ డౌన్, ఆ థాట్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ రేషనాలిటీ కదా. యా యా నచ్చింది కదా అని చెప్పి ఒక అబద్ధాన్ని నమ్ముకుంటా కూర్చుంటే మళ్ళీ బత్తాయిలు అయిపోతాం. అది డన్. యా, నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో ఫార్ నేను చూసిన వీడియోస్ లో అయితే కనుక మీరు బిలీవర్స్ ఆర్గ్యూ చేసినవన్నీ సర్క్యులర్ ఆర్గ్యుమెంట్స్, నేను ఇందాక చెప్పినట్టు ర్యాండమ్ డైరెక్షన్స్ లో వెళ్ళడం, ర్యాంటింగ్ అలాగనే ఉంది, ర్యాంబ్లింగ్ లాగానే. మీ ఎక్స్పీరియన్స్ లో యూ బిన్ డూయింగ్ దిస్ ఫర్ 2-3 years కదా, సో మీ ఎక్స్పీరియన్స్ లో వాట్ ఈస్ ద మోస్ట్ లాజికల్ అండ్ యూనో ఓకే ఇది చాలా మంచి ఆర్గ్యుమెంట్ అని బిలీవర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏదైనా ఉందా సార్? అన్ఎక్స్ప్లెయినబుల్ అన్ఫాల్సిఫైబుల్ ఫ్యాక్ట్స్ దగ్గరకు వచ్చేసరికి, అది లేకపోయేటసరికి వి థింక్, అట్లీస్ట్ ఐ డెఫినెట్లీ థింక్ దట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్, ఆన్సర్ యా అట్లీస్ట్ లాజికల్ ఆన్సర్. Yeah. బట్ దాని తర్వాత అంటే ఆర్గ్యుమెంట్ వరకు బానే ఉంది, బట్ దెన్ Yeah. వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అండ్ ద ప్రీవియస్ స్టెప్స్, యా రైట్? సో అక్కడికి వచ్చేసరికి దే కంటిన్యూ టు ఫెయిల్. సో అంటే అదే సార్, ఏమీ తెలియని దగ్గర డెఫినెట్లీ దే కెన్ ఆర్గ్యూ బికాస్ ఎవరికి ఏం తెలియదు కాబట్టి వాడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఏదైనా చెప్పొచ్చు అని. మీకు Yeah. ఇప్పుడు విశ్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఐ డోంట్ నో. Yeah. ఈవెన్ దే డోంట్ నో, బట్ Yeah. దెన్ దే టెండ్ టు సే దట్ ఐ నో, మాకు తెలుసు, మా వాళ్ళకి తెలుసు, మా వాళ్ళు రాశారు అని చెప్తారు కదా. ఆల్ ద రిలీజన్స్ డూ ద సేమ్ థింగ్. Yeah. సో అక్కడికి వచ్చేసరికి ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఈస్ కంపెల్లింగ్. ఏంటంటే మన దగ్గర ఆన్సర్ లేదు అన్న బాధ అయితే ఉంటుంది. యా యా ఆన్సర్ కనుక వస్తే వాళ్ళ క్వశ్చన్ అడగడానికి భయపడతారండి. దిల్ గో టు ది అనదర్ క్వశ్చన్. సీ దిస్ హస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ సెంచరీస్, రైట్? వాళ్ళు ఏదో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ తెలియదు, అదిగో దేవుడు అంటారు. లేదు కొన్నాళ్ళకి దానికి ఆన్సర్ తెలిసింది అనుకోండి, ఆ క్వశ్చన్ ఇంకా అడగడం మానేస్తారు. అందుకని దట్స్ వై ఇప్పుడు మీకు థండర్స్ వచ్చాయి, లేకపోతే ఉరుములు మెరుపులు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు ఎవడు కూర్చుని ఇంద్రుడు పైనుంచి ఇది వేస్తున్నాడు తెలుసా, ఇది వజ్రాయుధం ఇసురుతున్నాడు తెలుసా అని ఎవడు అనడం. ఎందుకంటే వి నో హౌ ఇట్ వర్క్స్. సో వాళ్ళు ఏం చేశారు, దెల్ గో బియాండ్. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు, అది. ఓకే ఓకే సార్. అంటే నా పాయింట్ ఏంటంటే అది కూడా అంత కంపెలింగ్ ఆర్గ్యుమెంట్ కాదు, జస్ట్ క్యూరియాసిటీ అన్నమాట. ఎవరైనా కానీ వీడేదో చాలా మంచి పాయింట్ పట్టుకున్నాడు అని ఎప్పుడైనా అనిపించిందా అని. ఇదేనండి, దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ దట్ వి గెట్ స్టక్, అన్ఆన్సర్డ్ అన్నమాట. ఓకే డన్. ఓకే సార్, మై నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనకి వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఆన్ గ్రౌండ్. ఇప్పుడు బయట జనాల్ని చూస్తుంటే ఇప్పుడు మొన్న రామ్ మందిర్ దీనికి కూడా ఇనాగ్రేషన్ అప్పుడు కూడా చాలా న్యూస్లు వచ్చినాయి. చాలా మంది ఇప్పుడు ఒక మహారాష్ట్రలోనో ఎక్కడో ఒక చర్చ్ మీదకి ఎక్కేసి వాళ్ళ ఈ సిలువను పడగొట్టేసి ఈ జెండా పెట్టారు. అలాగే చాలా మంది ముస్లిమ్స్ రోడ్డు మీద వెళ్తున్నారు, సివిలియన్స్ ని పట్టుకుని కొట్టి వాళ్ళతో జై శ్రీరామ్ అనిపించడం, ఆర్ లైక్ దే ఆర్ సీకింగ్ అవుట్ పీపుల్ అండ్ దే ఆర్ హెరాసింగ్ దెమ్. కొంతమందిని అయితే చాలా దారుణంగా కొట్టే వీడియోస్ కూడా వచ్చినాయి.
సో వాట్ డూ యూ థింక్? అంటే ఇది ఆన్‌లైన్ లోనే చాలా ఎక్కువ ఉంది అనుకునేవాడిని నేను. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆన్ గ్రౌండ్ గూడా ఇలా డైరెక్ట్‌గా యాక్షన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. బట్ అది మెజారిటీ అవుతుందంటారా? లేకపోతే వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ఈ పెరుగుట విరుగుట కొరకే ఉంది చూసారా? ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ ఎ పీక్ అండ్ దెన్ డెస్ట్రాయ్ ఇట్‌సెల్ఫ్ కంప్లీట్‌లీ. ఈ నా లోపుగా ఒపీనియన్ ఏంటంటే పీక్ మొన్న 22nd అయిపోయింది. అక్కడి నుంచి క్రెసెండోది. అక్కడి నుంచి కింద పడుతుంది అనుకుంటున్నాను నేను. నో. యాక్చువల్లీ ఇట్స్ నాట్ క్రెసెండో. ఇట్ ఈస్ గోయింగ్ టు రైజ్ అగైన్. ఎందుకంటే అవునా? అయోధ్యతో ఎండ్ అవ్వలేదు విషయం. జ్ఞానవాపి ఒకటి ఉంది. జ్ఞానవాపి. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ మోర్ థింగ్స్. అంటే దేర్ ఇస్ మోర్ పెయిన్ టు బి ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ పీపుల్ అన్నమాట. అంటే ఐ థింక్ మేబీ ఎలక్షన్స్ దగ్గర మనకు ఆన్సర్ వస్తుందేమో. ఇఫ్ బీజేపీ లూజెస్ ఇదే క్రెసెండో అని చెప్పి మనం ఫైనల్ అనుకోవచ్చేమో. అనుకోవచ్చు. ది పాయింట్ ఇస్, ఒక పార్టీ ఓడిపోయినంత మాత్రాన మనుషుల్లో ఉన్న ఆ పిచ్చాయి కట్టర్తనం సాయంత్రం కల్లా మాయమైపోదండి. బట్ దట్ విల్ గివ్ us మోర్ ఛాన్స్. మీలాంటి ఎడ్యుకేటర్స్ కి ఇట్ విల్ గివ్ మోర్ టైమ్ టు ఎగ్జాక్ట్లీ. సో ది పాయింట్ ఇస్, కింద వాళ్ళు ఇప్పుడు పైకి ఓట్లేసేది కిందోళ్లే కదా. వాడి పవర్ అంతా కిందే ఉంది. సో కిందోళ్ళని మార్చాలన్నదే మంది. పైవాడు మారడు. పైవాడికి వాడెందుకు మారుతాడండి? వాడికి కావాల్సింది ఓట్లు. జనాలు ఏం బిలీవ్ చేస్తే దాన్ని ప్రమోట్ చేయాలి. రైట్? సో కాబట్టి ఈ పిచ్చ ఒక రాత్రిలో తగ్గిపోయేది కాదు. ఒక ఎన్నికల ఫలితం వల్ల ఆగిపోయేది కాదు. సో ఇట్ విల్ డెస్ట్రాయ్ వన్ జనరేషన్. అంటే నిప్పు అంటుకుపోయిందండి ఆల్రెడీ. ఓకే, ఎంత తొందరగా ఆర్పుకుంటే మీకు అంత తక్కువ ఇది ఉంది. అస్సలు కాలకూడదు అంటే కుదరదు అనమాట. ఆల్రెడీ ఇంటికి నిప్పు అంటేసుకుంది. సో యూ హ్యావ్ టు మినిమైజ్ యువర్ దాన్ని ఏమంటారు, డిస్ట్రక్షన్. ఆ మినిమైజ్ డిస్ట్రక్షన్ లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకి కుదిరినంతగా కాపాడుకోవడానికి ట్రై చేసుకోవాలి. నీళ్లు పోసో ఇంకోటి వేసో ఏదో ఒకటి. తగలబట్టం మాత్రం గ్యారంటీ. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్. ఏ దేశం కూడా తప్పించుకోలేదండి. ఇలాంటి రైట్ వింగ్ నేషనలిజం వచ్చిన ఏ దేశం కూడా తప్పించుకోలేదు. 70s లో పాకిస్తాన్ లో జరిగింది, సర్వనాశనం అయిపోయింది. సో దిస్ విల్ హ్యాపెన్. ఈ హ్యాపెన్ నా బిలీఫ్ ఏంటంటే సార్, ప్రతి రిలీజన్ కి ఇలాంటి ఒక టైం వస్తుంది. మేబీ ఇప్పుడు స్పానిష్ ఇంక్విజిషన్ ఆ టైంలో క్రిస్టియానిటీ దరిద్రంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇట్స్ ఓకే పొజిషన్ లో ఉంది. అంటే వైలెన్స్ జోలికి వెళ్ళట్లేదు. తర్వాత ప్రీవియస్లీ ఫ్యూ డికేట్స్ బ్యాక్ ఇప్పుడు ఇస్లాం రైజ్ లోకి వెళ్ళింది. అండ్ ఇప్పుడు హిందూయిజం టైం వచ్చింది. తర్వాత తగ్గుతుంది అనుకుంటున్నాను. ఎనీవే, మై నెక్స్ట్ క్వశ్చన్ సార్.